Okay, guys, good morning. స్క్రీన్ కనబడుతుందా? Yes, sir. మార్నింగ్ అని చెప్పాను ఇంకా కొంతమంది జాయిన్ అవ్వలేదు. సో ఓకే, నేను స్టార్ట్ నో. చివరి వస్తూ ఉంటారు. సో నిన్నటి క్లాస్లో మనము గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి డిస్కస్ చేసాము. టుడే ఇస్ ద లాస్ట్ ఫైనల్ బేసిక్ క్లాస్. ఓచర్ టైప్ కీస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓచర్ టైప్ కీస్ అంటే ఏంటి, వీటిని ఎందుకు మనం యూజ్ చేస్తాం అంటే బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎంటర్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేస్తాం. ఫంక్షన్ కీస్ మనకి F1 నుంచి F12 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా. సో ఆ ఫంక్షన్ కీస్ ఎలా అయితే ఉంటాయో వాటిని మనం టాలీలో ఎలా ఎంటర్ చేయాలన్నదే ఒకే కాన్సెప్ట్. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. యా. సో మనకి ఓచ్ టైప్ కీస్ టోటల్ గా 24 ఉంటాయండి. మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 24 ఉంటాయి. ఈ 24 మనకి ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి చూడండి. ఇవి మనకి 24: కాంట్రాక్ట్, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, పేరూల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. వీటిని 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్ గా 4 కేటగిరీస్ గా దీన్ని వివరించడం జరిగింది. ఓకే, ఏ కేటగిరీ కింద ఏ వోచర్స్ వస్తాయనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. చూడండి, అకౌంటింగ్ వోచర్స్: కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్ వోచర్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం వోచర్స్. ఇవి వచ్చేసి మనకి అకౌంటింగ్ వోచర్స్ కింద ఇచ్చారు. మనం ఒక బిజినెస్ పెట్టిన తర్వాత మన బిజినెస్ లోకి స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం అవుతాయి. అప్పుడు మనం సప్లయర్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేస్తాం. ఓకే, అప్పుగా పర్చేస్ చేస్తాం. తర్వాత 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత మనం వారికి డబ్బులు ఇవ్వాలి. పేమెంట్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం. పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ వోచర్, మన బిజినెస్ నుంచి సప్లయర్‌కి డబ్బులు వెళ్ళేటప్పుడు పేమెంట్ వోచర్‌లో పోస్ట్ చేస్తాం. ఓకే, సర్వీస్‌లో ఏవైనా డ్యామేజెస్ వచ్చాయనుకోండి సరుకులో, రివర్స్ చేస్తాం. అంటే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేస్తాం. సర్వీస్ అయితే జర్నల్ వోచర్‌లో ఎంటర్ చేసుకోవాలి. ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్‌లో ఎంటర్ చేసుకోవాలి. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ ఇన్వెంటరీలో, సర్వీస్ అయితే జర్నల్‌లో. సో తర్వాత పర్చేజ్ వోచర్, పేమెంట్ వోచర్, జర్నల్ వోచర్, డెబిట్ నోట్ వోచర్ ఒకటి. తర్వాత సేల్స్, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తాం. ఇప్పుడు సేల్స్ వోచర్, అప్పుగా సేల్ చేసాము. తర్వాత కస్టమర్ మనకు డబ్బులు పే చేయాలి. అంటే రిసిప్ట్ వోచర్. ఓకే, కస్టమర్ రిటర్న్ చేసాడనుకో ఏమైనా డ్యామేజ్ అయ్యి, సర్వీస్‌లో అయితే గనక జర్నల్ వోచర్‌లో ఎంటర్ చేసుకోవాలి. ఓకే, అదే ఇన్వెంటరీలో అయితే క్రెడిట్ నోట్ వోచర్‌లో ఎంటర్ చేసుకోవాలి. సేల్స్, రిసిప్ట్, జర్నల్, క్రెడిట్ నోట్‌లో తీసుకోవాలి. తర్వాత బిజినెస్ అన్నాక కరెంట్ అకౌంట్ అనేది ఒకటి పెట్టుకోవాలి. అది కంట్రా వోచర్‌లో ఎంటర్ చేస్తాం. తర్వాత మంత్లీ మనకి కొన్ని ఎక్స్‌పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మెమరాండం వోచర్‌లో ఎంటర్ చేసుకోవాలి. మెమరాండం వోచర్‌లో అంటే
ఒక 5,000 గ్యారెంటీగా జరుగుతాయని మెమరాండం వోచర్‌లో ఎంట్రీస్ పాస్ చేస్తాం. యెస్, 5,000 ఖర్చు జరిగింది అన్నప్పుడు అది మెయిన్ వోచర్‌గా కన్వర్ట్ చేస్తాం. దాన్ని మెమరాండం వోచర్ అంటారు. తర్వాత ఇన్వెంటరీ వోచర్స్. ఇన్వెంటరీ వోచర్స్‌లో ఏమి యాడ్ చేస్తారు మనకి అనేది చూద్దాం. ఇన్వెంటరీ వోచర్స్‌లో మనకి దీంట్లో కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ ఔట్, మెటీరియల్ ఔట్, మెటీరియల్ ఇన్. ఓకే. సో స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ ఔట్, మెటీరియల్ ఔట్, మెటీరియల్ ఇన్. స్టాక్ జర్నల్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్టాక్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు గాని, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేసేటప్పుడు గాని ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఫిజికల్‌గా స్టాక్ మన దగ్గర ఎంతుంది అని కౌంట్ చేసుకోవడానికి ఫిజికల్ స్టాక్ అంటారు. డెలివరీ లోడ్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ ఔట్ వచ్చేసి పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్‌లో వీటిని యూజ్ చేస్తాం. మెటీరియల్ ఔట్, మెటీరియల్ ఇన్ వచ్చేసి ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్‌లోకి స్టాక్ పంపించేటప్పుడు ఈ ప్రాసెస్‌ని యూజ్ చేస్తాం. మెటీరియల్ ఇన్, మెటీరియల్ ఔట్. వీటిని మనం ఇన్వెంటరీ వోచర్స్ అంటాం. ఇన్వెంటరీ వోచర్స్. తర్వాత ఆర్డర్ వోచర్స్. పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ ప్రాసెస్‌లో వీటిని యూజ్ చేస్తాం. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మనం స్టాక్ ఇచ్చినప్పుడు ఒక 100 కంప్యూటర్స్ తయారు చేయాలి. 100 కంప్యూటర్స్ సరిపడా రా మెటీరియల్ మనం కంపెనీకి ఇస్తాం. వాళ్ళు జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనకిస్తారు. జాబ్ వర్కౌట్ ఆర్డర్. 2 మంత్స్, 3 మంత్స్‌లో చేసేస్తారనమాట. ఇది ఆర్డర్ వోచర్స్‌లో మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పేరోల్ వోచర్స్. పేరోల్ వోచర్స్ అంటే ఏంటి? మా ఎంప్లాయీస్‌కి అటెండెన్స్ ఇవ్వటం. ఓకే. సో, తర్వాత వాళ్ళకి సాలరీస్ డిఫైన్ చేయడం. వీటిని పేరోల్ వోచర్స్ అంటాం. అటెండెన్స్ వోచర్ ఆర్ పేరోల్ వోచర్ అని చెప్తాం. మనకి టాలీలో ఇలా చూడొచ్చు. లిస్ట్ ఆఫ్ వోచర్ టైప్స్. ది 4 వోచర్ టైప్స్. మనకి వోచర్ మోడ్ వచ్చేసి డబుల్ ఎంట్రీ అండ్ సింగిల్ ఎంట్రీ ఉంటాయి. డబుల్ ఎంట్రీలో డెబిట్, క్రెడిట్ వస్తుంది. సింగిల్ ఎంట్రీ మోడ్‌లో పర్టిక్యులర్స్ అమౌంట్ ఫీల్డ్ అని వచ్చేస్తుంది. ఫార్మాట్స్ ఇలా ఉంటుంది. అమౌంట్, పర్టిక్యులర్స్. ఇది సింగిల్ ఎంట్రీ మోడ్. మనం డబుల్ ఎంట్రీ మోడ్‌లోకి మార్చితే డెబిట్, క్రెడిట్ వస్తుంది. యాహ్! ఇవి చూడండి. ఇవే మనకి ఇంపార్టెంట్. వోచర్ ఎంట్రీ కీస్. ఓకే. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అన్నది 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అవుతుంది. 31/3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఎఫ్2 అంటే డేట్. మంత్లీ, డైలీ, ఇయర్లీ డేట్ మార్చుకొని బిజినెస్‌లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. అలా చేయకపోతే అకౌంట్స్ కరెక్ట్‌గా రావు. కాబట్టి ఎఫ్2 డేట్ టు చేంజ్ వోచర్ డేట్. తర్వాత ఎఫ్4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఉండాలి. సో, బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు గాని, బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసినప్పుడు గాని, ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు గాని, క్యాష్ నుంచి పెట్టి క్యాష్‌గా మార్చినప్పుడు గాని, ఈ 4 ట్రాన్సాక్షన్సే మనకి ఎఫ్4 కాంట్రాలోకి వస్తాయి. రిమైనింగ్ ఏవి కూడా రావు. రిమైనింగ్ ఏవి కూడా రావండి. వీటిని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇవి ఓన్లీ మన బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వెళ్లి బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం, లేదంటే విత్‌డ్రా చేసుకోవడం, ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం, క్యాష్ నుంచి పెట్టి క్యాష్‌గా మార్చుకోవడం. ఇప్పుడు 4 కాంట్రా. ఎఫ్4 అంటే కాంట్రా. ఈ 4 వస్తాయి కాంట్రాలో. ఇంక వేరేటివి ఏమి రావు. తర్వాత ఎఫ్9 అంటే పర్చేజెస్. క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే. సో, ఇక్కడ మన బిజినెస్ ఒక షాప్‌కి వెళ్ళింది. ఆన్ ద స్పాట్ రూ. 1,00,000 సరుకు తీసుకుంది. క్యాష్ ద్వారా గాని, చెక్ ద్వారా గాని, క్రెడిట్ అంటే అప్పు ద్వారా గాని. అప్పుడు మనం ఎఫ్9 పర్చేజెస్ తీసుకోవాలి. ఇక నేను అసెట్స్ అని మెన్షన్ చేయలేదు. ఓన్లీ స్టాక్ ఆర్ గూడ్స్ అంటున్నా అంతే. అసెట్స్ మెన్షన్ చేస్తే అలా ఫంక్షన్‌కి మారిపోతుంది. ఓకే. నెక్స్ట్ కనపడుతుంది. ఎఫ్9 అంటే పర్చేజెస్.
క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్ ఉంటాయి. క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. తర్వాత F5 అంటే పేమెంట్. ఇప్పుడు పర్చేజ్‌కి ఆపోజిట్ ఏమొస్తుంది? పర్చేజ్‌కి ఆపోజిట్ పేమెంట్ వస్తుంది. ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేశాము. 1 వీక్ తర్వాతనో, 1 మంత్ తర్వాతనో మన బిజినెస్ ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి. ఎవరికి? సప్లయర్‌కి. సో, F5 అంటే పేమెంట్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఓకే. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళిపోతుంది అంటే F5 పేమెంట్ తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇన్‌కమ్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే లైక్ ఓన్లీ ఎక్స్‌పెన్సెస్ మాత్రమే. ఇన్‌కమ్స్ కాదు. ఓన్లీ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కానీ అవి కూడా జరుగుతున్నాయంటే F5 పేమెంట్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద ఏమొస్తాయి? వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, గోడౌన్ రెంట్, గ్యారేజ్ ఇన్వర్స్ ఈ లెడ్జెస్ ఏవొచ్చినా కూడా F5నే. తర్వాత సాలరీస్, రెంట్, టెలిఫోన్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్ చార్జెస్, స్టేషనరీ, బ్యాడ్ డెబ్ట్స్, డిప్రిషియేషన్, ఓకే. అడ్వర్టైజ్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్, మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్, రిపేర్స్ ఇలాంటివి ఏవి వచ్చినా కూడా F5నే తీసుకోవాలి. మన బిజినెస్‌కు జరిగే ఎక్స్‌పెన్సెస్ ఏదైనా కూడా F5నే. తర్వాత F8 అంటే సేల్స్. క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఓకే. స్టాక్‌ని పర్చేజ్ చేశారు. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో సేల్ చేశారు. వాటిని F8 అంటారు. F8 అంటే సేల్స్. ఓకే. లైక్ క్యాష్ ద్వారా సేల్ చేసినా, చెక్ ద్వారా సేల్ చేసినా, క్రెడిట్ అప్పు ద్వారా సేల్ చేసినా F8 తీసుకోవాలి. నెక్స్ట్ F6 అంటే రిసిప్ట్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. F6 అంటే రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. లైక్ ఇప్పుడు అప్పుగా మనం సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇస్తున్నాడు. ఎలా? క్యాష్ ద్వారా గాని, చెక్ ద్వారా గాని, లేదంటే అప్పు ద్వారా గాని. దీన్ని మనం F6 రిసిప్ట్ అని చెప్తాం. తర్వాత F7 జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. F7 జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే. సర్వీస్ అండ్ ఇన్వెంటరీ. ఇదేంటంటే డబ్బులు తీసుకోవడం గాని, ఇవ్వడం గాని జరగదు. సర్వీసెస్ అంటే ఏంటి ఇక్కడ? డిప్రిసియేషన్ అన్నాం. డిప్రిసియేషన్ అంటే లైక్ అసెట్స్ కొన్నాం. వాటి మీద ఇయర్ మనం డిప్రిసియేషన్ తీస్తాం. ఇప్పుడు 50,000 పెట్టి మీరు కంప్యూటర్ కొన్నారు. 5 ఏళ్లకి అదేంటిది జీరో అయిపోతుంది. సంవత్సరానికి 10,000 తీసేస్తారు. సర్వీసెస్ డిప్రిసియేషన్. తర్వాత పర్చేజ్ రిటర్న్. ఓకే. స్టాక్ పర్చేజ్ చేశారు ఒక 50,000 దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మళ్ళీ మనం పర్చేజ్ రిటర్న్ చేస్తాం. కస్టమర్‌కి సేల్ చేశాము. కస్టమర్‌కి సేల్స్ అనేది చేశాము. సేల్ చేసిన తర్వాత మనకి లైక్ డ్యామేజ్ జరిగిన సరుకు కస్టమర్ ఏం చేశాడు? సేల్స్ రిటర్న్ చేశాడు. సేల్స్ రిటర్న్స్. ఓకే. సో, ఇక్కడ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ మీద డిప్రిసియేషన్. అది కామన్ రెండిట్లో. అసెట్స్ మీద తీసేది. అదే ఇన్వెంటరీ వస్తే పర్చేజ్ రిటర్న్‌కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్‌కి క్రెడిట్ నోట్ తీసుకుంటారు. ఇది F7 జర్నల్. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. డయాగ్రామ్ చూడండి. పర్చేజెస్ స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్‌కి వెళ్ళింది. స్టాక్ ఆర్ గూడ్స్‌ని 1,00,000 ఆన్ ద స్పాట్ క్యాష్ ద్వారా గాని, చెక్ ద్వారా గాని, లేదంటే అప్పు ద్వారా గాని పర్చేజ్ చేసింది అనుకోండి. అప్పుడు మనం F9 తీసుకోవాలి. F9 ఆన్ ద స్పాట్ తీసుకున్నారంటే. తర్వాత ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పొచ్చు? క్యాష్ పర్చేజెస్ అన్నా, చెక్ పర్చేజెస్ అన్నా, ఓకే. తర్వాత స్టాక్ ఆర్ గూడ్స్. పర్చేజ్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్, స్టాక్ పర్చేజ్ ఫ్రమ్ కిషోర్ ట్రేడర్స్ ఎలా అన్నా కూడా F9 వస్తది. స్టాక్ ఆర్ గూడ్స్ అని మెన్షన్ చేశాను. ఓకే. అప్పుడు F9 తీసుకోవాలి. తర్వాత ఒకవేళ అసెట్‌ని క్యాష్ ద్వారా గాని, చెక్ ద్వారా గాని పర్చేజ్ చేస్తే F5. ఒకవేళ అప్పు ద్వారా పర్చేజ్ చేస్తే F7. ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5 తీసుకోవాలి. తర్వాత
అప్పుగా అయితే కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ దివ్య ఎంటర్ప్రైజెస్ F7. ఇంకో ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. అసెట్ వచ్చింది, పేరు వచ్చింది, లాస్ట్లో క్యాష్ వచ్చింది. F5ని తీసుకోవాలి. ఎవరి దగ్గర కొన్నావు అంటే బాలాజీ దగ్గర. ఎలా అంటే క్యాష్ ఆర్ చెక్ ద్వారా. అక్కడ జరిగింది మాత్రం క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్. బట్ పర్టికులర్ కంపెనీ పేరు మెన్షన్ చేస్తున్నాం అంతే. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ F5. ఇది బాగా అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంటర్వ్యూస్లో అడిగేది కూడా వీటి మీదనే. ఓకే, నెక్స్ట్ సేల్స్. స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్, ఆఫీస్ పర్పస్. ఓకే, చెక్ ఆర్ క్యాష్. చూడండి, ఒక కస్టమర్కి క్యాష్ ద్వారా సేల్ చేసినా, చెక్ ద్వారా సేల్ చేసినా, లేదంటే అప్పు సేల్ చేసినా మనం F8 తీసుకోవాలి. F8 ఎగ్జాంపుల్: సేల్స్ ఫర్ క్యాష్, సేల్స్ ఫర్ చెక్, స్టాక్ సేల్స్ టు లాస్య ఎంటర్ప్రైజెస్, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్. ఎలా అన్నా కూడా F8 వస్తుంది. F8. అదే అసెట్స్ సైడ్కి వస్తే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6, ఫర్నిచర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ F7. తర్వాత అప్పుగా సేల్ చేస్తే F7, అప్పుగా పర్చేజ్ చేసిన F7. ఓకే, అప్పుగా సేల్ చేస్తే F6, అప్పుగా లైక్ క్యాష్ ద్వారా లేదా చెక్ ద్వారా సేల్ చేసామంటే F6. ఓకే, ఒక అసెట్ని క్యాష్కు సేల్ చేసిన, చెక్కు సేల్ చేసిన F6లో తీసుకోవాలి. ఒక అసెట్ని అప్పుగా సేల్ చేసినామంటే F7 తీసుకోవాలి. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది మళ్ళీ. కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ F6. ఓకే, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్. పర్చేస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000. ఏకే వస్తుంది బ్రదర్, చెప్పండి. F7, sir. F9, sir. F9, వెరీ గుడ్. తర్వాత పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000. ఏకే తీసుకోవాలి. F5, ఏకే తీసుకోవాలండి. అక్కడ F5, నేను sir. ఎక్కడ కాదు, నేను ఎక్కడ కూడా అక్కడ అసెట్స్ మెన్షన్ చేయలేదు. అసెట్స్ మెన్షన్ చేయలేదంటే అర్థం ఏంటి? ఒక స్టాక్ని కానీ గూడ్స్ని కానీ క్యాష్కు పర్చేజ్ చేసిన, చెక్కు పర్చేజ్ చేసిన, అప్పుగా పర్చేజ్ చేసిన F9 వస్తుంది. అసెట్స్ ఏంటి అనేది నీ మైండ్కి తెలియాలి. తెలిసినప్పుడు రాంగ్ రావు. ఓకే, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ 40,000 అని క్రియేట్. ఏకి తీసుకోవాలి. చెప్పండి. సార్ యాక్చువల్లీ అప్పుగా పర్చేసిన F9 అన్నారు కదా సార్. అప్పుడు F7 లో కూడా అప్పుగా పర్చేసెస్ ఇస్తాం కదా సార్. స్టాక్ ఆర్ గూడ్స్ మీనింగ్ కదా, మీనింగ్ అనాలిసిస్ చేసుకో. ఓకే, అంటే స్టాక్ గూడ్స్ వచ్చి ఓకే స్టాక్ సార్ ఆర్ ఇఫ్ యూ డోంట్ మైండ్. అసెట్స్ అని నేను మెన్షన్ చేయలేదు. స్టాక్ ఆర్ గూడ్స్ అంటే ఏంటి? కొన్ని వస్తువులు, కొని అమ్మే వస్తువులు. F7. ఓకే, మన బిజినెస్ కోసం ఉపయోగించుకునేటి వేరు. కొని అమ్ముతున్న వాడు వస్తువుల్ని స్టాక్ ఆర్ గూడ్స్ అంటాం. అసెట్స్ ఓకే అంటే సార్, ఏంటి? క్లియర్ సార్. మన బిజినెస్ కోసం ఉపయోగించేటి అసెట్స్. ఓకే సార్, క్లియర్ సార్. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ అంటే F7. ఓకే, అసెట్ F7. కదా. ఫర్నిచర్ అంటే అసెట్, అప్పుగా కొంటున్నాం. మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? అది మన పేమెంట్ ద్వారా కానీ ఎక్కడో జరుగుతుంది. Check. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000. ఏకి తీసుకోవాలి. ఒక అసెట్ని క్యాష్ కానీ చెక్ కానీ పర్చేజ్ చేస్తున్నాం. ఏకి తీసుకోవాలి. F5, sir. F5, వెరీ గుడ్.
తర్వాత ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కాఫీ ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5 సార్. Very good. ఇలా ఎంటర్ చేయాలి. తెలుస్తుందా? స్టాక్ సేల్స్ టు జానో మర్చెంట్స్ 40,000 ఏకి తీసుకోవాలి. F8 సార్. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఏకి తీసుకోవాలి. సేల్స్ F8 సార్. సో ల్యాండ్ సేల్స్ టు గుణా సొల్యూషన్స్ 40,000 అని పేట్ ఏకి తీసుకోవాలి. And sales to అసెట్ ని అప్పుగా సేల్ credit చేస్తే at ఏకి F7 సార్. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. Cash or F6. check. Cash or check అంటే F6. F5 సార్. 6 Hmm? బిల్డింగ్ సోల్డ్ టు ప్రౌలికా టెక్ ఇన్ఫో 1 lakh క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. F6 సార్. ఎస్ వెరీ గుడ్. స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ హరీష్ మర్చెంట్స్ 40,000 అని పేట్ ఏకి తీసుకోవాలి. Purchase credit and స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5 సార్. F7. Yeah. F5. ఇట్లా మీరు ఏం చేయాలి, మీ మెటీరియల్స్ లో ఉన్న 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇదే విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఎగ్జాంపుల్ చూడండి. క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? చెప్పండి. ఇన్కమ్ ఎక్స్పెన్సా క్యాపిటల్? చెప్పండి. క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ ఇన్కమ్ కదా. సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. బిజినెస్ కి డబ్బులు వస్తుందంటే ఏకి F6. తీసుకోవాలి. F6. వెరీ గుడ్. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి. F9. వెరీ గుడ్. క్యాష్ పే టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే F5. వెరీ గుడ్. F5. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే F8 సార్. F8. వెరీ గుడ్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ అంటే F6. వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే F4. వెరీ గుడ్. రెంట్ అంటే F5. వెరీ గుడ్. వేజెస్ F5. డిస్కౌంట్ రిసీవ్డ్ F6. సూపర్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ F6. సూపర్. ఇలా రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. సో తర్వాత మరికొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, పెయిడ్ టు అవర్ బ్యాంక్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు లోకేష్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అది ఎల్ఐటి కంపెనీ, ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్. బిజినెస్ దగ్గర డబ్బు లేదు. బిజినెస్ ఏం చేసింది, ఓనర్ దగ్గర డబ్బులు తీసుకుంది. ఇంత 5 lakhs. ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓనర్ పేరు మాత్రమే యూనిక్ గా ఉండాలి కాబట్టి క్యాపిటల్ అని రాసుకుంటుంది. అదే అవుటర్స్ ఇస్తే వాళ్ళ పేరు రాసుకుంటుంది. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు, ఇద్దరు ఒకటి కాదు. బిజినెస్ తనంతగా అది పని చేసుకోలేదు కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఓనర్ నిలబడి పని చేస్తాడు అంతే. సో బిజినెస్ లో ఓనర్స్ శాలరీస్ తీసుకోరు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. రెమ్యునరేషన్. ఓకే, ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తే 5 lakhs, దాన్ని క్యాపిటల్ అంటారు. ఓకే, ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్ అది ఇన్కమ్ ఎక్స్పెన్సా?
చెప్పండి. ఇన్కమ్ సార్. ఇన్కమ్ టేక్ తీసుకోవాలి. F6. F6. ఓకే. ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి అప్పు తీసుకుంది. బిజినెస్ ఓనర్‌కి ఇంట్రెస్ట్ కట్టాలి కదా! ఏ దాని మీద? క్యాపిటల్ మీద. ఈ 5 లాక్స్ కాస్త 6 లాక్స్ అయింది. అంటే 1 లాక్ ఎక్కువ ఇంట్రెస్ట్ పడింది. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. ఇదంతా ఒకటే వర్డే. పక్కన ఏం లేదంటే క్యాష్ తీసుకోవాలి. ఇప్పుడు 1 లాక్ ఎక్స్‌ట్రా కట్టింది. బిజినెస్‌కి ఎక్స్‌పెన్సా? ఇన్కమా అది? Expenses sir. ఎక్స్‌పెన్సా? ఇన్కమా? ఎక్స్‌పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. 5. వెరీ గుడ్. అర్థమైందా? క్యాపిటల్‌కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్‌కి. ఓకే. నెక్స్ట్ ఓనరే బిజినెస్‌కి డబ్బులిచ్చాడు. 5 లాక్స్ బాగుంది. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 లాక్స్ తీసుకున్నాడు. దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఈ 2 నేమ్స్ ఓనర్‌కి మాత్రమే. మిగతా వాళ్ళకి కాదు. ఓనర్‌కి మాత్రమే ఈ 2 నేమ్స్. బిజినెస్ నుంచి 2 లాక్స్ తీసుకున్నాడంటే బిజినెస్‌కి ఎక్స్‌పెన్సా? ఇన్కమా? Expenses చెప్పండి. sir. ఎక్స్‌పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5. ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 లాక్స్ తీసుకున్నాడు. ఇదే 2 లాక్స్ 2 ఇయర్స్ తర్వాత ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. ఆ 2 లాక్స్ కాస్త 3 లాక్స్ అయింది. అంటే 1 లాక్ ఎక్కువ ఇంట్రెస్ట్ పడింది. ఓకే. సో, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే. సో, అది బిజినెస్‌కి ఇన్కమా? ఎక్స్‌పెన్సా? ఇన్కమా? ఎక్స్‌పెన్సా? ఇంట్రెస్ట్ Expenses వచ్చింది sir. అంటే బిజినెస్‌కి. 2 లాక్స్ వచ్చింది సార్. తీసుకున్నాడండి ఓనరు. బిజినెస్‌కి 1 లాక్ ఓకే. ఎక్స్‌ట్రా వచ్చింది. అది ఇన్కమా? ఎక్స్‌పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. అర్థమైందా? డ్రాయింగ్స్‌కి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్‌కి బట్టి కొట్టకూడదు. సబ్జెక్ట్‌ని మైండ్‌లో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. 1 లాక్. ఇన్వెస్ట్‌మెంట్ చేసేంత వరకు అది ఎక్స్‌పెన్సా? ఇన్కమా? Expenses sir. హ్మ్. ఎక్స్‌పెన్స్ అంటే ఏకి Expenses తీసుకోవాలి. F5. ఓకే. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశావు. ఆ 1 లాక్స్ కాస్త 2 లాక్స్ అయింది. అంటే 1 లాక్ ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది ఇన్వెస్ట్‌మెంట్ మీద. సో, దీన్నేమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. అది బిజినెస్‌కి ఇన్కమా? ఎక్స్‌పెన్సా? F6 ఇన్కమ్. వెరీ గుడ్. 6. నెక్స్ట్ మన బిజినెస్ ఔటర్స్ దగ్గర వెళ్లి లోన్ తెచ్చుకుంది. బ్యాంక్ దగ్గరనో, పర్సన్ దగ్గరనో, ముతూట్ ఫైనాన్స్ దగ్గరనో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇస్తున్నారంటే బిజినెస్‌కి ఇన్కమా? ఎక్స్‌పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్. మనం లోన్ తీసుకున్న తర్వాత నెల నెల వాళ్ళకి వడ్డీ కట్టాలిగా. ఇంట్రెస్ట్ కట్టాలిగా. ఓకే. Yes sir. దాన్నే ఇంట్రెస్ట్ Expenses ఆన్ లోన్ F5. అంటాం. సో, ఎఫ్ వెరీ గుడ్. మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇచ్చింది. లోన్ ఇచ్చిందంటే అది ఎక్స్‌పెన్సా? ఇన్కమా? Expenses sir. ఎఫ్ లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నెల నెలా మనకు డబ్బులు కట్టాలి. మనకు ఇన్కమే కదా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఎక్స్‌పెన్సా? ఇన్కమా? F6. ఇన్కమ్. గైస్ ఈ విధంగా ఆ 5 ప్రాబ్లమ్స్‌కి ఫంక్షనల్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఈ రోజుకి బేసిక్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో నుంచి మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? సార్ అది క్యాష్ సేల్స్ అది అక్కడ చిన్న మార్క్ ఉండేది సార్. హ్మ్. పర్చే క్లాస్ సేల్స్ అంటే హ్మ్. లాస్ట్ టైమ్ చెప్పు. కూడా అడిగాను సార్. మళ్ళీ కొంచెం కన్‌ఫ్యూజన్ వస్తుంది చూడు. సార్. చూడు. ఈ చార్ట్ అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ వచ్చేస్తది. ఇప్పుడు కస్టమర్ వచ్చాడు. ఆన్ ద స్పాట్ డబ్బులిచ్చేసి తనకు కావాల్సిన సరుకు తీసుకువెళ్ళాడు. అది క్యాష్ సేల్స్. ఆ ఓకే సేల్స్ సార్. ఓకే. పక్కన అంటే ఈ సేల్స్ పక్కన స్టాక్ పెట్టినా, పెట్టకపోయినా ఎఫెక్టే. జస్ట్ క్యాష్ సేల్స్ అన్నా ఎఫెక్టే. సేల్స్ ఫర్ చెక్ అన్నా ఎఫెక్టే. పక్కన స్టాక్ గూడ్స్ ఉందని నువ్వు ఫిక్స్ అయిపోవాల. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సేల్స్ పక్కన స్టాక్ ఆర్ గూడ్స్ అని ఇవ్వకపోయినా, అది క్యాష్ గాని, చెక్ గాని వచ్చింది అన్నా, లేదంటే అప్పుగా వచ్చింది అంటే ఎఫెక్టే. కంపల్సరీగా యాస్ పర్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా సేల్స్ పక్కన అసెట్స్ మెన్షన్ చేస్తాడు. ఇవైతే కన్ఫర్మ్‌గా మెన్షన్ చేస్తాడు. ఇవి మెన్షన్ చేయలేదు అంటే
సేల్స్ పక్కన నువ్వు కళ్ళు మూసుకొని F8 అనుకోవాలి. అది ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా. సేల్స్ పక్కన అసెట్ మెన్షన్ చేయలేదు. కంప్యూటర్ గానీ, ల్యాండ్ గానీ, ఫర్నిచర్ గానీ, మెషినరీ గానీ, కార్ గానీ, మొబైల్ గానీ, ఓకే. మెన్షన్ చేయలేదు అంటే కళ్ళు మూసుకొని నువ్వు F8 అనుకోవాలి. సేల్స్ పక్కన ఇది మెన్షన్ చేశాడు అంటే F6 F7 ఏదో ఒకటి వస్తది. క్యాష్ ఆర్ చెక్ అయితే F6, అప్పుగా అయితే F7. అది లాజిక్. ఓకే. ఓకే సార్. యాహ్! అవి చేసేయండి. టుమారో ఫస్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకే. బై గైస్.